రష్యన్ ఆయిల్, గ్యాస్ సప్లైస్ అన్నీ జర్మనీకి వస్తే జర్మనీ నుంచి యూరప్ దేశాలకు వెళ్తా ఉండే. దాన్ని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒత్తిడితో బైడెన్ ఏం చేయించాడు, బ్రిటన్ వాళ్ళతో కలిపి ఆ పైప్ లైన్ని పేలిపిచ్చేశాడు. తద్వారా అది రష్యానే చేసుకుందని చెప్పే ప్రయత్నం చేశాడు. దాని దెబ్బకి జర్మనీలో ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. పెద్ద ఆర్థిక సంక్షోభమే వచ్చింది. చివరికి ఎన్నికలు జరిగినప్పుడు అధికార పక్షం కూలిపోయి ప్రతిపక్షం అధికారంలోకి రావడానికి కారణమైంది. కానీ ఈ ప్రజా ఉద్యమాలని ఏదైతే మనం ఉక్రెయిన్ వైపు ఉండొద్దు, రష్యా వైపు ఉందాము అంటూ జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితంగా ఎన్నికల్లోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం పాత విధానాన్ని మళ్ళీ తీసుకొస్తోంది. అది ఉక్రెయిన్కి అండగా ఉంటామన్నట్టు. తాజాగా కొత్తగా జర్మనీ ఛాన్సలర్గా ఎన్నికైనటువంటి మెర్జ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. మేమేమి మధ్యవర్తిగా ఉన్నాం, థర్డ్ పార్టీగా ఉన్నాం, ఉక్రెయిన్కి సంపూర్ణ మద్దతుగా నిలుస్తాం అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చాడు.